హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంజో క్రియేషన్. టుడే బ్యాక్ పార్ట్ అయితే నేను క్లారిటీగా మీకు అర్థం కావడం కోసం చూడండి నేను ఎలా పట్టుకున్నానో. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ మనం డాట్ గీసుకుంటాం కదా వెనకాల, అక్కడ టైట్గా పట్టుకొని క్లాత్ పైన కింద కొంచెం ఖర్చు కోసం పావించంతా కిందికి వదిలిపెట్టి పైకి పెట్టేసి స్కేల్తో అయితే గీసేసుకోండి. గీసుకున్న తర్వాత షోల్డర్ ఖర్చు కోసం కూడా 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోండి. నేను ఎలా డ్రా చేస్తున్నానో చూడండి, అలాగే డ్రా చేయండి. కింద కూడా మీకు తెలియడం కోసం నేనైతే డ్రా చేశాను చూడండి. మీరు ఆ డ్రా చేసింది స్కేల్తో అయినా దేంతో అయినా కొంచెం మనకు కనిపించేటట్టు గీసుకోండి. ఎందుకైతే మనం క్లాత్ అటు ఇటు అనిపోతే అది రఫ్ అయిపోయింది అనుకో, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకే నేనైతే మళ్ళీ డ్రా చేశాను చూడండి, మీకోసం నేను డ్రా చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ ఎంత ఉందో చూద్దాము ఒక్కసారి. ఏ బ్లౌజ్కి అయినా సరే 6 అయితే పెడతాము. ఒకవేళ మీకు షోల్డర్ కూడా ఒకసారి చూసుకోండి, ఒక షోల్డర్కి 5.5 అట్లనే ఉంటుంది. నేనైతే ఏ సైజు వరకైనా 6 పెట్టచ్చు, ఏం కాదు. 6 అయితే బెటరు. ఏ సైజ్ బ్లౌజ్కైనా 6 పెట్టండి. మరీ 25-24 సైజు వాళ్ళకి 5.5 అలా పెట్టండి షోల్డరు. ఇది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా 6 అయితే పెట్టండి కన్ఫామ్గా. నేను అక్కడ రాస్తున్నాను చూడండి, మీకు గుర్తు కోసం నేనైతే అలా 6 అయితే రాశాను. ఇటు 6 అటు 6 అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అటు ఏంటంటే చంక రౌండ్ అనమాట, చూసుకోండి. ఇప్పుడు మనం నడుము లూజ్ అయితే చూసుకోలేదు కదా, చూసుకుందాము ఒకసారి. ఇట్లా సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అక్కడ ఉక్సు పట్టి నుంచి మనం ఇట్లా చూసుకుంటూ పోవాలన్నమాట. టేపు తీసుకుంటా ఇట్లా చూసుకుంటూ అయితే ఈజీగా ఉంటుంది. మనము ఇట్లా పెడితే సైజు అనేది కరెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ మొత్తం సెట్ చేసుకొని పెట్టినా ఏం కాదు, కాకుంటే ఇలా పెట్టుకుంటే మనకు కొంచెం క్లారిటీ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇట్లనే చూసుకోవాలండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా మనకి ఏ సైజ్ అయినా మనకు ఈజీ అయిపోతుంది, మనం కట్ చేసుకోనికైనా స్టిచ్ చేసుకోనికైనా. ఇక్కడ కాజు పట్టు అయితే లోపలికి మలిచేయాలి, అది కొలుచుకోవద్దు. ఇప్పుడు నాకైతే 7 ఇప్పుడు 37/4 అనమాట. 37 వచ్చింది, నాకు కనిపించలేదు. 37/4 అంటే ఇప్పుడు మనకు ఒకవేళ కౌంట్ తెలియలేదనుకో ఏం చేయాలంటే, ఇక్కడ 37 ఉంది కదా, 37.5 ఉంది. 37.5లో 4 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇట్లా టేప్ని 4 భాగాలు చేసుకోవాలి. చూపిస్తా చూడండి, 4 భాగాలు చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చిందో చూపిస్తా ఆగండి. నాకైతే 9.5 వచ్చినట్టుంది. మీకు ఇట్లా కూడా అర్థం అవుతలేదంటే సైజ్. ఇప్పుడు షోల్డర్స్ అయిపోయింది కదా, ఆ పొడవు చూసుకుందాం ఒకసారి. 14 వచ్చింది. మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నా. ఆల్రెడీ మనం సైజ్ బ్లౌజ్తోనే డ్రా చేసుకున్నాము, కాకుండా మీకు కన్ఫ్యూజ్ కాకుండా నేనైతే మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా పెడుతున్నాను చూడండి. అర్థం కాకుంటేనైతే మళ్ళీ అయితే కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్గా అయితే చెప్తాను. ఇక్కడ షోల్డర్స్ అనమాట 1/2 తీసుకోవాలి, దాంట్లో 3.25 ఇంచు అట్లా తీసుకోవాలి. షోల్డర్కి కొంచెం మీ సైజ్ బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనము 6 తీసుకున్నాం కదా, చూడండి. నేను 3.25 ఇంచు అట్లా తీసుకున్నా. మీ సైజ్ బ్లౌజ్ని బట్టి చూసుకోండి. మీకు ఒకవేళ అర్థం కాకుంటే ఆ షోల్డర్ మిడిల్లో పెట్టి అక్కడ కొంచెం ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ కొంచెం ఖర్చు వదిలిపెట్టి అయితే తీసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ చూసుకోవాలి కదా, బ్యాక్ ఎంత ఉంది చూస్తాను చూడండి. అట్లా చూసుకోవాలి. కింద ఖర్చుకు మనం ఆల్రెడీ డ్రా చేసినాం కదా, అక్కడ పెట్టొద్దు. కొంచెం దానికి మనం 1/4 ఇంచు వదిలిపెట్టాం కదా, ఆ 1/4 ఇంచు పైకి పెట్టి ఇక్కడ ఎంత ఉందో అంతా కూడా 1/4 ఇంచు మళ్ళీ ఒక ఎక్స్ట్రా అయితే గీసుకోవాలి. మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం నేను
గీత కూడా గీసాను చూడండి, మీకు కనిపిస్తూనే ఉంటుంది. పావించు అయితే తీసుకోండి. ఎక్స్ట్రా ఏదానికైనా ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా పావించు కోసం ఖచ్చితంగా తీసుకోవాలి కదా. నేనైతే తీసుకున్నాను చూడండి. ఎవరైనా తీసుకుంటారు, నేననే కాదు, ఎవరైనా తీసుకోవాలి. తీసుకుంటానే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం క్రాస్గా గీసుకోండి. మనకు ఏంటంటే మనం ఇట్లా క్రాస్ తీసుకుంటే ఏంటంటే షోల్డర్స్ అనేవి జారవు అనమాట. మీరైతే క్రాస్ తీసుకోండి. షోల్డర్ దగ్గర క్రాస్ తీసుకుంటే షోల్డర్స్ అయితే జారవు. ఇప్పుడైతే మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి కదా. చెస్ట్ లూజ్ ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం నడుము లూజ్ ఎంత వచ్చింది, 37/4 చేసుకుంటే ఎంత వచ్చింది, 9.5 వచ్చింది కదా. 9.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనకు ఈ లూజ్ చంక లూజ్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే ఒక టిప్పే అని చెప్తా నేనైతే. చాలామందికి తెలియదు, నేను చెప్తున్నాను చూడండి. 9.5కి 1 ఇంచు ప్లస్ మీకు గుర్తుండడం కోసం నేను మళ్ళీ చూడండి, నేను వేస్తున్నాను చూడండి. 9.5 ప్లస్ 1 ఈక్వల్ టు 10.5. ఎంత తీసుకోవాలి మనం? 10.5 తీసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఉంది. అక్కడ కింద లైన్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే డ్రా చేసుకోండి. స్కేల్తో అయితే స్ట్రైట్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ మనం డాట్స్కి 1 ఇంచు యాడ్ చేసుకోలేదు కదా, ఆ 1 ఇంచు యాడ్ చేసుకోండి. వెనుక మనం డాట్స్ పెడతాం కదా బ్యాక్ నెక్, ఆ డాట్ కోసం 1 ఇంచ్ అనమాట ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా తీసుకోలేదు, నేను తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఇది చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి నేను ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు మనకి సైజ్ బ్లౌజ్ తోటి మనం చంక లోత్ అనేది తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా పెద్ద సైజ్ బ్లౌజ్ ఏంటంటే, చిన్న సైజ్ బ్లౌజ్లు ఏమో 28, 29, 30 అవన్నీ చిన్నవి. 31, 32, 33 ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్కి ఎట్లా తీసుకోవాలి చంక రౌండ్ అంటే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకుంటేనే మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మనం 1 ఇంచ్ తీసుకుంటే చంక దగ్గర టైట్గా పట్టేస్తుందండి. సైజుని బట్టి తీసుకోవాలి ఏదైనా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 1.5 అట్లా తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ అయితే తీసుకొని చంక రౌండ్ అయితే మనం గీసుకోవాలండి. ఇప్పుడు మనం చిన్న సైజ్ బ్లౌజ్కి మనం 1.5 పెట్టామనుకో, చంకలో ముడతలు అయితే వచ్చేస్తాయి. అది కూడా చూసుకోవాలి. ఏదైనా సైజుని బట్టి ఉంటుందండి. చెప్పాను కదా, చిన్న సైజ్ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఏదో 31, 32, 33 ఇంకా ఎక్స్ట్రా ఉన్నా అది పెద్ద సైజ్ బ్లౌజు. చిన్నదేమో 27, 28, 29 ఇదంతా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ కూడా తీసుకోండి. నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి రౌండ్ తీసుకున్నా. మీరు స్క్వేర్ నెక్ ఇంకా ఏ నెక్ అయినా ఇంట్లోనే డ్రా చేసుకుంటారో ఒకసారి చూసుకోండి. నేనైతే రౌండ్ నెక్ కాబట్టి రౌండే గీసుకున్నా. ఒకవేళ మీకు తేడా అనిపిస్తే ఏం చేయాలంటే, సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఒక్కసారి కరెక్ట్గా పెట్టుకొని డ్రా చేసుకోండి. అట్లయితే ఈజీ అయిపోతుంది. మీకు బిగినర్స్ వాళ్ళకైతే చెయ్యి తిరగదు రౌండ్గా, దానివల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. అందుకే ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత వచ్చేస్తుంది ఖచ్చితంగా. అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మనం ఖర్చు కోసం వెళ్తుంది కదా, దానికోసం. నాకు కొంచెం మనం ఏదైనా సరే అండి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాతే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడండి చంక దగ్గర. అంత చంక రౌండ్ చూసుకుందాం ఒకసారి. చంక రౌండ్ ఎట్లా, హ్యాండ్స్ దగ్గర ఉంటుంది కదా చంక, అది చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది. కొంచెం ఎక్కువ వచ్చింది.
కొంచెం ఎక్కువ వస్తే ఏం పర్లేదండి. మరి 1 ఇంచు అట్లా వస్తే చూసుకోవాలండి. ఇప్పుడు మనం 2 ఇంచ్ యాడ్ చేసుకోలే అని చెప్పాను కదా. ఇప్పుడు నేను 2 ఇంచెస్ చూడండి యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనమాట మన ఖర్చుల కోసం, ఫిట్టింగ్ కోసం అయితే మనం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అదే ఇది. ఇప్పుడు ఏం లేదండి, కట్ చేసుకోవడమే. కట్ చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి, చెక్ చేసుకోండి అంతా కరెక్ట్గా ఉందా లేదా అని అయితే. చంక రౌండ్, షోల్డర్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకు చెక్ చేసుకుంటే చూడండి, షోల్డర్ దగ్గర నేను ఇందాక చెప్పాను కదా, మిడిల్లో పెట్టి అటు ఖర్చు కోసం ఇటు ఖర్చు కోసం కొంచెం పెట్టి మిడిల్లో ఎంత ఉంది, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ తీసుకోవాలి. అదే అండి, ఇక్కడ డాట్ కూడా తీసుకోలేదు కదా, డాట్ కూడా ఒకసారి తీసుకోండి, ఇప్పుడే డ్రా చేసుకోండి. డాట్ ఎట్లా తీసుకోవాలంటే షోల్డర్కి కట్ చేసుకున్న తర్వాతనైనా తీసుకోవచ్చు. మీకు ఇట్లా ఇబ్బంది అయితే షోల్డర్స్ ఉంటాయి కదా, దాని మిడిల్లో వచ్చేటట్టు అయితే మనం లైన్ వస్తుంది. ఆ మిడిల్లో అయితే మనం పైనుంచి కిందికి 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా 4 అయితే తీసుకోవాలి. అటు ఖర్చు కోసం ఇటు ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోండి. అంతే, ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, కట్ చేసుకోవడమే. ఇంకా కట్ చేసుకునేటప్పుడు అయితే నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ అంటే అటు ఇటు జరిగిపోతుంది. కాకుంటే మీరు ఫస్ట్ బిగినర్స్ అయితేనైతే మీరైతే ఏంటంటే పిన్స్ అయితే పెట్టుకొని కట్ చేసుకోండి, అది బెనిఫిట్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే మోటివేషన్ చేసినట్టు ఉంటుంది, నన్ను అయితే ఎంకరేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే ఇంకొన్ని వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే ఇంకా కొన్ని వీడియోస్ ఎక్సైటింగ్గా అయితే నేను చేయాలనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.